హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పిల్లలకి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలి, ఏ వయసులో చేయాలి, ఏ తిథులలో చేయాలి, అలాగే అక్షరాభ్యాసం బాసరిలో చేయాలి అనుకుంటే మనం ఇంటి నుంచి తీసుకువెళ్ళాల్సిన పూజా సామానం ఏంటి అనేది ఇంకొకటి, బాసరిలో అక్షరాభ్యాసానికి 1000 రూపీస్ టికెట్, 150 రూపీస్ టికెట్, ఈ రెండిట్లో ఏది తీసుకుంటే వద్దో, అలాగే 1000 రూపాయల టికెట్కి 150 టికెట్కి తేడా ఏంటో మీకు పూర్తిగా వివరంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము చేసిన మిస్టేక్ మీరు చేయకండి, మనీ లాస్ అవుతారు. మాకు తెలియక మేము 1000 రూపీస్ పెట్టేశాము, తర్వాత తెలిసి చాలా బాధపడ్డామండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు బాసర రైల్వే స్టేషన్. నేను విజయవాడ నుంచి బాసర రీచ్ అయ్యామండి మేము. అండ్ పిల్లలకి అక్షరాభ్యాసం 3 కానీ లేదా 5 కానీ సంవత్సరాల వయసులో చేస్తారు. 3 సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసం చేయొచ్చు, లేదా 3 దాటిపోతే 5వ సంవత్సరాన్ని అక్షరాభ్యాసం చేయాలి. ఇంకా ఏ తిథులలో అక్షరాభ్యాసం చేయాలి అంటే, ఉత్తరాయణంలో వసంత పంచమి వస్తుంది కదండి, ఫిబ్రవరిలో. ఎక్కువ శాతం 3 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తారు. వసంత పంచమి శ్రీ పంచమి కూడా అంటారు. కాబట్టి వసంత పంచమి ఉత్తరాయణంలో అక్షరాభ్యాసం చేయాలి శాస్త్రం ప్రకారం. దక్షిణాయనంలో పనికిరాదంటారండి, ఉత్తరాయణంలోనే అక్షరాభ్యాసం అనేది చేయాలి. అండ్ ఇంకొకటి, వసంత పంచమి, మూల నక్షత్రం, బుధ, గురు, శుక్రవారాల్లో ఎక్కువ శాతం అక్షరాభ్యాసం అనేది చేస్తారు. ఇంకొకటి, పిల్లవాడు లేదా పిల్ల వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ జన్మ నక్షత్రం తిథులు వాళ్ళకి అనుకూలంగా ఉండి తారాబలాన్ని బట్టి కూడా అక్షరాభ్యాసానికి ముహూర్తం అనేది పంతులు గారు పెడతారండి. అలా చూసుకున్నా ఇలా చూసుకున్నా అక్షరాభ్యాసం చేయవలసిన ముహూర్తాలు అయితే ఇవే. మేము బాసరికి వచ్చామండి, విజయవాడ నుంచి బాసరికి వచ్చాము. మూలా నక్షత్రం రోజు వచ్చాము. మాకు టైం లేదండి, అందుకని ఇంకా మా బాబుకి 3 నిండిపోయి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి మేము అత్యవసరంగా రావాల్సి వచ్చింది. మేము ప్లాను అదేం చేసుకోలేదండి, జస్ట్ ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్నాం అంతే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇదంతా సరస్వతీదేవి స్నానఘట్టం అండి, గోదావరి స్నానఘట్టం. మనం ట్రైన్ దిగంగానే అక్కడ ఆటోలు అవైలబుల్గా ఉంటాయండి. ఆటో ఎక్కి మనం స్నానఘట్టానికి రావచ్చు, గోదావరికి రావచ్చు. ఈచ్ మెంబర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ గోదావరి స్నానఘట్టానికి వచ్చేసి గోదావరిలో పిల్లలకి స్నానం చేపించి, మన లేడీస్ కూడా అండి ఇక్కడ దుస్తులు మార్చుకోవడానికి, రెడీ అవ్వడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎలాంటి అసౌకర్యం అనేది లేదు, అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి ఇక్కడ. అండ్ వాష్రూమ్స్కి అవి వెళ్ళాలంటే మనం రోడ్డు పక్కకి వెళ్ళాలి, అక్కడ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ గంగామాత కనిపిస్తుంది కదండి, గోదావరిలో స్నానం చేసి ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు సమర్పిస్తారండి గంగాదేవికి. మీరు చూస్తున్నారు కదా గంగామాత. ఇక్కడ నమస్కారం చేసుకుని పిల్లల్ని రెడీ చేసి గోదావరిలో స్నానం చేపించి మనం కూడా రెడీ అయ్యి పూజా సామానం మనం ఇంటి దగ్గర నుంచి మాత్రం 5 రకాల ఫ్రూట్స్ తీసుకోవాలండి. ఇక్కడ మనకి స్లేట్స్ అమ్ముతారు. ఇక్కడ పెద్ద పలక, చిన్న పలకలు 3 ఉంటాయి, తర్వాత స్లేట్ పెన్సిల్స్ ఉంటాయి. ఈ సెట్ అంతా కలిపి ఇక్కడ అమ్ముతారండి. మనం ఇంటి దగ్గర నుంచి మాత్రం 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయండి, ఒక్కొక్క ఫ్రూట్ పెట్టి అది 300 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంటి దగ్గర నుంచే ఫ్రూట్స్ మాత్రం తెచ్చుకోండి. 5 రకాల ఫ్రూట్స్ తెచ్చుకున్నారంటే మిగతా పూజ సామానం మనం ఇక్కడ తీసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ ఇది మొత్తం కూడా స్నానఘట్టం అండి, మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం స్నానఘట్టం. అండ్ ఇక్కడ పిల్లలకి మనం స్నానం అది చేయించిన తర్వాత ఫుడ్ కావాలంటే హోటల్స్ ఉన్నాయండి.
పసిపిల్లలు ఉండలేరు కదా, వాళ్ళకి ఆకలి ఇద్ది కదా, సో వాళ్ళకి మాత్రం ఫుడ్ పెట్టచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సాంప్రదాయ పద్ధతిలో దుస్తులు వేయాలి, అలాగే రెడీ చేయాలి, పాపైనా బాబైనా. ఈ బాబుని చూడండి, ఇక్కడ సాంప్రదాయంగా పంచ లాంచ్ అంటారు కదా, అది వేసాము. సో ఈ బాబుకి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది. మేము మూల నక్షత్రం రోజు వచ్చామంటే ఫుల్ క్రౌడ్ ఉంది, మీరు చూస్తారు. చూడండి టెంపుల్ కూడా ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ స్లేట్స్ అనేవి ఇక్కడ అమ్ముతారు. మనం బాసరిలో తీసుకోవాల్సిన ఈ సెట్ మాత్రం మనం కొనాలండి. ఈ సెట్ మాకు 350 రూపీస్ అనేది చెప్పారు. నేను అంతకుముందు వేరే వీడియోస్ అవి చూస్తే అందులో 200కి ఇస్తున్నారు, బయట కొనుక్కోవాలి మనం అని చెప్పారు. మేము రూమ్స్ అవి ఏమీ తీసుకోలేదు కాబట్టి మేము రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా స్నానఘట్టానికి వచ్చేసాము. కాబట్టి ఇక్కడ మేము ఇవి తీసుకుంటున్నాం. ఇందులో మనకి పెద్ద స్లేట్ ఒకటి, చిన్న స్లేట్స్ 3 అండ్ స్లేట్ పెన్సిల్స్, పసుపు కుంకుమ, కొంచెం బియ్యం. ఇది పూజా సెట్ అనమాట. మాకు 250 రూపీస్కి ఇచ్చారు అతను. సో ఇక్కడ పెన్నులు, పెన్సిళ్ళు, ప్యాడ్స్, ఇలా చదువుకి సంబంధించినవి అన్నీ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ గుడి. స్నానఘట్టం నుంచి అమ్మవారి గుడికి 2 కిలోమీటర్స్ అలా ఉంటుందండి. ఇక్కడ అమ్మవారి గుడి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి కాళ్ళకి పసుపు రాసుకోవడానికి కూడా రాయడానికి ఉన్నారండి. 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు మన కాళ్ళకి పసుపు రాసుకోవాలంటే, అది కూడా అవైలబుల్ ఉంది, మీరు చూడండి. కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మనం. సో అమ్మవారి గుడికి మనం రీచ్ అయిపోయాం, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, పదండి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనం కింద నుంచి పైకి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని రకరకాలు అమ్మే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, పూజ సామానం ఉన్నాయి అండ్ పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఉన్నాయి. చూసారా, ముగ్గు పెట్టడానికి అచ్చులు అనమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. గుడి దగ్గర మాత్రం ఫ్రూట్స్ కొనడానికి ట్రై చేయకండి, చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ మనకి ఏం జరిగిందంటే 1000 రూపీస్ టికెట్, 150 రూపీస్ టికెట్ ఉంటుంది. మీరు మాత్రం పొరపాటును కూడా 1000 రూపీస్ టికెట్ అనేది తీసుకోకండి, టోటల్గా మనీ వేస్ట్. మాకు అలాగే జరిగింది. ఎందుకంటే 150 టికెట్, 1000 రూపీస్ టికెట్, పూజ సేమ్ అంతేనండి. 10 మినిట్స్ కూడా పట్టదు అండ్ వేరియేషన్ కూడా ఏమీ లేదు. అమ్మవారి గర్భగుడిలో పూజ జరిగిద్ది అంటారు, కానీ కాదండి, పక్కన జరిగింది పూజ. మేము మూల నక్షత్రం రోజు వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి అమ్మవారి గుడి. బాసరలో వెలిసిన సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్. ఇక్కడికి మనం ఇక్కడ నుంచి అక్కడికి మనం వెళ్ళాలి, ఇంత దూరం మనం నడవాలి. కాబట్టి ఇలా రీచ్ అవ్వాలి మనం. ఇక గుడి టైమింగ్స్ వస్తాయండి. మార్నింగ్ 7:30కి పూజ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ అయ్యిద్ది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్ని బ్యాచ్లు అయితే అన్ని బ్యాచ్ల వరకు అక్షరాభ్యాసం అనేది నిర్వహిస్తారండి. కాబట్టి మళ్ళీ 1 to 2 వరకు రెస్ట్. మధ్యాహ్నం ఎలాంటి పూజ జరగదు. మళ్ళీ 2 నుంచి సాయంత్రం 5 వరకు పూజ అనేది, అక్షరాభ్యాసం అనేది జరిగిద్ది. మీరు చూస్తున్నారు కదా జనాలు, వీళ్ళంతా కూడా 1000 రూపీస్ టికెట్ కోసమే నుంచున్నారండి. ఇంతమంది జనాలు ఉన్నారు 1000 రూపాయల టికెట్కి. 150 టికెట్కి అసలు జనమే లేరండి. అందరూ కూడా అమ్మవారి ముందు అక్షరాభ్యాసం జరిగిద్ది అని మాకులాగానే అపోహపడి 1000 రూపీస్ టికెట్ తీసుకుని వచ్చారు. తీరా చూస్తే లోపల అంతా డిఫరెంట్ అండి. మీరు చూస్తారు, ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తున్నాను, చూడండి. మీరు లోపల పూజా విధానం ఎలా జరిగిందో కంప్లీట్గా నేను డిసప్పాయింట్ అయ్యానండి. ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చి మంచిగా అక్షరాభ్యాసం జరిగిద్ది అనుకుంటే లోపల కనీసం మ్యాట్ అవి కూడా వేయలేదండి కూర్చోడానికి. అసలు సరిగ్గా అయితే జరగలేదని అనుకుంటున్నాను నేను. మీకు చూపిస్తాను చూడండి లోపల క్లిప్పు. ఇదండి, వీళ్ళందరూ కూడా 1000 రూపాయల టికెట్ తీసుకుని వచ్చిన వాళ్ళే. ఇట్లా సైడ్ను పడేసి ఏదో అక్షరాభ్యాసం అని చేపిస్తున్నారు. పంతులు గారు 2 మంత్రాలు ఏదో చెప్తున్నారు, అయిపోతుంది. ఇక్కడ మనకి
మీకు చెప్పడం మర్చిపోయాను. మనం పూజ సామానంలో 5 రకాల ఫ్రూట్స్, తర్వాత స్లేటు సెట్ ఉంది కదా ఇది, తర్వాత అమ్మవారికి ఒకటి, అక్షరాభ్యాసం చేసే పాపైన బాబైన మెడలో వేయడానికి ఇలాంటి పూలదండలు 2 తీసుకోవాలి. తర్వాత కొబ్బరికాయ మీరు కొట్టాలి అనుకుంటే కొనాలి. కాబట్టి ఇలా జరిగింది. జనం చూడండి ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. లోపల అమ్మవారి గర్భగుడి అండి అది మీరు చూస్తున్నది. లోపల ఇంత జనం ఉన్నారండి. మూల నక్షత్రం రోజు ఫుల్ క్రౌడ్ ఉందండి, ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు ఎంత జనం అంటే మాది 8వ 9వ బ్యాచ్ అండి మాది. అంత మార్నింగ్ వెళ్ళినా సరే మేము పూజ అంతా అయ్యి బయటకు వచ్చేసరికి 1:30 అయిందండి. చూడండి ఇంత జనం ఉన్నారు ఇక్కడ. అక్షరాభ్యాసం కంప్లీట్ చేసుకొని గుడి బయటికి రావడానికి మాకు 1:30 అయిపోయింది. ఫుల్ ఆకలేసిందండి. ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది, చెప్తాను చూడండి. అండ్ ఇక్కడ మనం పూజ చేసుకుని అక్షరాభ్యాసం చేసుకుని బయటికి వెళ్ళేసరికి ఆఫీస్గా ఆకలి అయ్యిద్ది కంపల్సరీ. ఇక్కడ ఫ్రీ భోజనం అంటే గుడి తరపున అన్న సత్రం అంటారు కదా, అది ఉంది అంటే మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళడం ఎంత తప్పంటే, ఎంత టైం వేస్ట్ అయిందంటే 2 hours క్యూ లైన్లో నుంచోబెట్టి, అది కూడా రోజుకి 300 పీపుల్కి మాత్రమే భోజనం పెడతారంట. 300 మందికి మాత్రమే వాళ్ళు భోజనం తయారు చేస్తారు. కాబట్టి భోజనం అయిపోయిందని కూడా చెప్పరండి. వెళ్ళే వాళ్ళు అన్నదానం కోసం భోజనం దొరికిద్దని క్యూ లైన్లోనే నుంచుని ఉంటారు, గంటలు నుంచుని ఉంటారు. ఎవరు వచ్చి కూడా సమాధానం చెప్పరు. మీరు టైం వేస్ట్ అంతే. మేము అక్షరాభ్యాసం అని అసలు ఏమీ తినలేదండి. పిల్లడికి మాత్రం 1 కప్పు పాలు పట్టించాము అంతే. మేము ఫుడ్ ఏం తీసుకోలేదు, టిఫిన్లు ఏం చేయలేదు. పూజ అయ్యే వరకు తినకూడదు అనుకుని అక్కడికి వెళ్ళి 2 hours నుంచున్నాం. టైం వేస్ట్ అండి, ఫుల్గా నీరసం వచ్చేసింది. ఇంక ఇది అయ్యే పని కాదని మేము ఆ జనాల్లో నుంచి, ఆ లైన్లో నుంచి బయటికి వచ్చి, ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గుడి ముందు సెంటరు, అక్కడ టిఫిన్ చేసి మళ్ళీ మాకు ఈవినింగ్ 4కి ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైను. మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. సో బాసర ట్రిప్పు, బాసరలో అక్షరాభ్యాసం చేపియాలంటే ఇలా ఉంటుందండి పూర్తి వివరం ఇది. కాబట్టి మీరు కూడా 150 టికెట్కే వెళ్ళండి. మీ పిల్లలకి అక్షరాభ్యాసం చేపియాలంటే పూజ సామానం తీసుకుని రండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.